కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోని రాజకీయాలు చేయాలని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే తెలంగాణ కూడా డెవలప్ కావాలని ఆకాంక్షించారు. పెద్దన్నలా సహకరించాలన్నారు. రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆదిలాబాద్లో వర్చువల్ విధానంలో 6000 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్కు సంపూర్ణంగా సహకరిస్తాం. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లలో 56,000 కోట్లకు పైగా పనులు ప్రారంభించామన్నారు. అభివృద్ధిలో కొత్త అధ్యయనాన్ని లిఖించామని అన్నారు. అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే విద్యుద్దీకరణను జాతికి అంకితం చేశారు. మంచిర్యాల జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ 2వ థర్మల్ పవర్ యూనిట్ ని ప్రారంభించారు. आज आदिलाबाद की धरती तेलंगाना ही नहीं, पूरे देश के लिए कई विकास धाराओं की गवाह बन रही है. आज मैं आप सबके बीच 30 से ज्यादा विकास कार्यों के लोकार्पण और शिलान्यास, इसका मुझे आज यहां अवसर मिला है. 56,000 करोड़ 56,000 करोड़ रुपीस, उससे भी ज्यादा యావత్ ప్రపంచానికి నాయకుడిగా ప్రపంచ చిత్రపటంలో భారత్ను అత్యున్నత స్థాయిలో నిలిపేలా ప్రధాని మోదీ పాలన అందిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీని ప్రధానమంత్రిగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని 17కు 17 స్థానాల్లో గెలిపించేలా మద్దతు తెలపాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, అహంకార, నియంతృత్వ పాలన చూశామన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలు అమలయ్యే పరిస్థితి లేదన్నారు. మన భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి నాయకుడిగా ఈరోజు ప్రపంచ చిత్రపటంలో భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ దేశంలో గత 10 సంవత్సరాలుగా దేశం యొక్క ముఖ చిత్రాన్ని, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, పేద ప్రజల కోసం, బలైన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా పేరు తెచ్చుకొని ఈరోజు 3వసారి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల ఆశీస్సులు తీసుకోవడం కోసం రావడం జరిగింది.
ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు